న్యూస్కి స్వాగతం. బిర్సా ముందును గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని గిరిజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులి చెంచయ్య తెలిపారు. శనివారం ఐటీడీఏ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను నెల్లూరులోని గిరిజన భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమన్నారు. గిరిజనులు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ చేసిన ధీరుడు బిర్సా ముండా అన్నారు. గిరిజనులందరూ బిర్సా ముండా జీవిత చరిత్రను తెలుసుకోవాలని తెలిపారు. 25 సంవత్సరాల చిన్న వయసులోనే గిరిజన సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన మహావీరుడన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని గిరిజనుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోలయ్య, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు పులి చెంచయ్య, గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు జనజాతీయ గౌరవ దినోత్సవం బిర్సా ముండా గారి 150వ జయంతి వారోత్సవాలు పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ దినోత్సవంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం వారికి గిరిజన జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఆ వారోత్సవాలను నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో నిర్వహించడం, అందరినీ కలుపుకోబోయి ఏ రకమైనటువంటి ఇది లేకుండా వైషమ్యం లేకుండా ఈ సభ నిర్వహించడం పిఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే బిర్సా ముండా గారు మాత్రమే ఎందుకు 150 జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి, ఇంకా ఎవరు లేరా, ఎంతమంది గిరిజన వీరులు లేరా అని మనం మనసులో అనుకుంటే బిర్సా ముండా గారి జీవిత చరిత్ర, ఆయన మనస్తత్వం విభిన్నమైనది. 25 సంవత్సరాలకే తన ప్రాణాలను కోల్పోయినటువంటి మొట్టమొదటి భారతీయ వీరుడు బిర్సా ముండా. 25 సంవత్సరాలకే చనిపోయాడంటే అతను ఉద్యమం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఆయన 14 ఏళ్ళు 15 ఏళ్ళకే క్రైస్తవ మిషనరీల మీద, ఆంగ్లేయుల మీద తిరగబడ్డాడు. గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం తన జీవితం అంతా దారిపోశాడు. ఏదైతే తను నమ్ముకున్న పెరిగినటువంటి సంస్కృతిని కాలరాస్తున్న వ్యవస్థల మీద తిరగబడ్డాడు. అదే ఆయన చెప్పినటువంటి స్వాభిమానం. ఈ దొరలందరూ ఒకటే టోపీ, ఈ ఆంగ్లేయులు కానీ క్రైస్తవ మిషన్లు కానీ ఇద్దరు ఒకటే అని చెప్పాడు. అలాగే స్వాభిమానం పేరుతో ఉల్గులాన్ అనేటువంటి ఉద్యమాన్ని